అనేది ప్రబోధిస్తుంది. ఎప్పుడైనా ఏంటంటే ఈ 3 పాటించడం అనేది చాలా కష్టమైన పని. ఈ 3 తూచా తప్పకుండా ఫాలో అయ్యామంటే మనమే దేవుళ్ళం అయిపోతాం. అంటే శాంతి ఏ విధంగా అంటే మనలో మన తప్పులు వెతుక్కుంటే శాంతి వస్తుంది, ఎదుటి వారి తప్పులు వెతుక్కోకుండా. అలాగే అంటే సార్ చెప్పారు ఈరోజు, అసలు అంత బిజీలో కూడా మన దగ్గరికి వచ్చారంటే సార్ ఒక విషయం చెప్పాలి, ఇది అవుట్ ఆఫ్ ప్లేస్ అయినా సరే. వీళ్ళు మాకు గత సంవత్సరమే కాదు, నేను 3 years నుండి ఇక్కడికి వచ్చాను. ఇంకా అంటే తెనాలి బార్ అంటే ఒక బ్రాండ్ ఉంది ఎంటైర్ స్టేట్లో. ఎందుకంటే ఒక అప్లికేషన్ ఒక పోస్ట్ కావాలంటే కనీసం 10-15 మంది అప్లై చేస్తారు సార్. ఇక్కడ మేజిస్ట్రేట్ పోస్టులు అన్ని పోస్టులు కూడా. ఇలాంటి ప్లేస్లో నేను పనిచేయడం అంటే నిజంగా నా అదృష్టం. అలాగే సార్ మీ మీద ఎందుకు ఎక్కువగా అభిమానం అంటే మీ వల్ల మాకు తాలూకా పేరు కూడా కొంత ఇగ్నేట్ అయింది. జిల్లాలో కూడా తెనాలంటే ఒక స్పెషల్ బ్రాండ్ వచ్చింది. అంటే మీ ఉన్న బ్రాండ్గా మేము కొద్దిగా మీ సహాయ సహకారాలతో మేము ఎలివేట్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోగలిగాము. భవిష్యత్తులో కూడా మనం అందరం ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏంటంటే అందరం కూడా కలిసిమెలిసి మనం అంతా కృషి చేసి మన సమాజం అంటే మనం వృద్ధి చెందాలి, మన సమాజం కూడా వృద్ధి చెందాలి. అలా వృద్ధి చెందాలంటే ప్రేమతో మాట్లాడడం ఒకటి నేర్చుకోవాలి, పని ఇష్టంతో చేయాలి. అలా చేసుకొని మనలో మనం అలా మీరు మేమంతా సహకారం పొంది అని సార్ ఉన్నారు కొన్ని టెన్షన్గా ఉంది. అలాగే మనం అందరం కలిసి పనిచేద్దాం, ఈ సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించి సక్సెస్ అయితే అదే దేవుడు కూడా మనల్ని ఆనందిస్తుంది, బయట నుంచి మనల్ని దీవిస్తుంది. ఉదయించడానికి మన ప్రార్థన అదే చేసుకోవాలి. ఏంటంటే ఈరోజు మనం ఏం చేశాము, ఈరోజు కరెక్ట్గా ప్రవర్తించామా లేదా, ఒకవేళ ఉంటే మనలో తప్పులు ఏముంటే అవి కరెక్ట్ చేసుకొని రేపటికి వెళ్ళాలి. ఏ మతమైనా చెప్పేది అదే కనుక మనం ఎప్పుడు కూడా కొద్ది స్వార్థం వీడి ఒకరికొకరు సహాయం చేసుకొని ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ కార్యక్రమాన్ని చక్కగా వినాయక చవితి కూడా మేము జరుపుకున్నాం సార్. వినాయక చవితిని ప్రారంభించి క్రిస్మస్తో మేము ఈ సంవత్సరం ముగిస్తున్నాం. భవిష్యత్తులో కూడా భారత స్టేషన్ ఇంకెన్నో మంచి కార్యక్రమాలు నిర్వర్తించాలి, మనం అందరం కలిసి మనం అనుకున్న లక్ష్యాలను ఛేదించాలి అని నేను ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీధర్ గారు చెప్పిన ఎన్ని వాస్తవాలే. వాస్తవంగా మాకు వచ్చిన ఆఫీసర్లందరూ కూడా చాలా మంచివాళ్ళు సార్, చాలా సంతోషం సార్. ఇప్పుడు మన ప్రిన్సిపల్ జూనియర్ సబ్జెక్ట్ గారైన ఏ పవన్ కుమార్ గారు మాట్లాడుస్తారు కూర్చున్నాం. నల్లని చీకట్లు కమ్ముకున్న వేళ ఎక్కడో చిరు వెలుతురు వెలుగుతున్న వెలుతుర్ని చూడటానికి 3 జ్ఞానం గారికి మన పోక్సో కోర్టు పిపి గారు రాఘవ్ గారు సన్మానిస్తారు. అసోసియేషన్ వారు తన కమ్యూనిటీ క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకోవడానికై మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా వందనాలు. వేదిక ముందున్న ఆనరబుల్ జస్టిస్ అందరి కొరకై, తెనాలి బార్ అసోసియేషన్ కొరకై, వారి కుటుంబాల కొరకై, వారి ప్రాక్టీస్ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ జన్మ తండ్రి పాప విమోచనార్థమై ఈ లోకానికి రావడం జరిగింది నాయన. దాన్ని స్మరించుకుంటూ, దానిని జ్ఞాపకం చేసుకుంటూ, 2వ అడ్వెంట్ కొరకై ఎదురు చూస్తున్న యావత్ క్యాండిల్స్ అందరూ కూడా కొంచెం పైకి ఎక్కితే బాగుంటుంది. అందరూ
అందరూ లేచి అట్లా క్యాండిల్స్ పైకి పెట్టుకుని చిన్న చరణాలు పాడుకుందాం. జ్యోతిగామము చేయుమో దేవా ఈ లోకములని కాంతి నిలుపగా చేయుమో దేవా. జ్యోతిగామము చేయుమో దేవా ఈ లోకములని కాంతి నిలుపగా చేయుమో దేవా. యేసుక్రీస్తు లోకమునికి వెలుగైనాడు. మనమందరం వెలుగు సంబంధులుగా ఉండాలని దయచేసి అలాగే పట్టుకుని మనందరం ఇక్కడ చిన్న ప్రార్థన చేసుకుందాం. అటెక్కడ కుదరదు బాబా. Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas. ఇప్పుడు మన ఆనరబుల్ జడ్జెస్ కేక్ కట్ చేస్తారు. జగదీష్ గారికి, అలాగే మా బ్రదర్ పవన్ కుమార్కి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వార్ ప్రెసిడెంట్, తెనాలి వార్ అసోసియేషన్స్ మెంబర్స్ అందరికీ, అలాగే పాస్టర్ గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. అందరి మీద ప్రభు కృప ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అని ఉండాలి. థ్యాంక్ యూ సార్. కేక్ తీసుకురండి. స్తోత్రములు. తెనాలి బార్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ కమ్యూనిటీ క్రిస్మస్ కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేసినాం. జరుగుతున్న ఈ కమ్యూనిటీ క్రిస్మస్ అంతట్లో కూడా మీరుండి తండ్రి జరుగుతున్న ఆరాధనలు, స్తుతిలో, నీ వాక్య ధ్యానములో మాట్లాడుతున్న బిడ్డలతో కూడా మీరుండి నీకు మహిమకరంగా జరిగించి మీకే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని మా ప్రభుని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మన మధ్యలో రోజా ఆర్కెస్ట్రా వారు ఒక క్రిస్మస్ సందేశ పాటను పాడవలసిందిగా కోరుచున్నాం.
పోక్సో కోడ్ పీపీ గారైన విలియం రావయ్య గారు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గారిని సన్మానిస్తారు. సార్ క్షమించండి, మన అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారిని మన కోర్టు పీపీ గారు సాంబశివరావు గారు వచ్చి సన్మానిస్తారు. సాంబశివరావు గారు మన ఏడీసీ గారిని సన్మానిస్తారు. మన ఎస్సీ శ్రీనివాసరావు గారు ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మమ్మల్ని అందరూ కూడా చాలా ఎంకరేజ్ చేసి ఈ ప్రోగ్రాం జరగాలి అని చెప్పేసి చాలా వరకు కూడా ఆయన మాకు తోడ్పడ్డారు. కాబట్టి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. ఏమంటారు? రాజశేఖర్ గారిని మా సెక్రటరీ సన్మానిస్తారు. మా సెక్రటరీ ప్రతి అంశంలో కూడా నా వెంటుండి ఈ కార్యక్రమానికి 10 రోజుల నుంచి చాలా వరకు కష్టపడి పనిచేశారు. ఈ ప్రోగ్రాంకి ముందుగా మన పోక్సో జడ్జి మేడం ఇందిరా ప్రియదర్శిని గారు వచ్చి ఆమెకి వేరే పని ఉంది అని చెప్పేసి వచ్చి కనిపించి